సాక్షికి బిగ్ రిలీఫ్ అంటారా సార్ హైకోర్టు నుంచి? ఖచ్చితంగా సాక్షి పత్రికకు ఇది బిగ్ రిలీఫే కాదు, ప్రభుత్వానికి ఒక వార్నింగ్ కూడా. సమస్య ఏంటంటే కొమ్మినేని గారి ఎపిసోడ్లో ప్రభుత్వానికి అడుగడుగున వ్యతిరేకత వస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈ కొమ్మినేని గారి ఎపిసోడ్లో ప్రభుత్వం రాజకీయంగా చాలా తప్పులు చేసింది. ఎవరైతే కృష్ణరాజు అనే అనలిస్ట్ ఉన్నాడో ఆ అనలిస్ట్ చేసిన వ్యాఖ్యలు అసందర్భం, అసహజం, హేతుబద్ధత లేనివి, అంగీకరించకూడనివి. కానీ అదే కృష్ణరాజు ఇట్లాంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడు చేయలేదు. అది కూడా ఒక వాస్తవం. ఇప్పుడు చేశాడు. కాబట్టి పిలిచిన వాళ్ళకి కానీ, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి, అంటే లైవ్ డిస్కషన్ చేసిన వాళ్ళకి కానీ, మేనేజ్మెంట్కి కానీ ఎలాంటి అవగాహన లేదు ఆయన పైన. ఎందుకని? ఫెరోషియస్గా మాట్లాడతాడు, డీప్గా వెళ్తాడనే, కొంచెం గట్టిగా మాట్లాడతాడనేది ఉంది తప్ప ఇట్లాంటి వ్యాఖ్యలు గతంలో చేసినట్టు ఎక్కడా లేవు. రొటీన్గా వస్తున్నాడు. కాబట్టి పిలిచిన వాళ్ళకి కుట్రట్టు ఉంటుంది. నెంబర్ 1. ఏం మాట్లాడతాడు ఎట్ట తెలుసు? ఇప్పుడు నేను రెగ్యులర్గా మీతో డిబేట్ చేస్తున్నప్పుడు నన్ను ఊహించలేరు. చాలా రోజుల పాటు డిబేట్ చేస్తున్నప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటారు. కొన్ని లైవ్ టెలికాస్ట్ అనుకోండి, రికార్డు కాబట్టి మీరు కట్ చేయొచ్చు. కానీ లైవ్ టెలికాస్ట్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం 1 or 2 minutes మీరేం ఒకవేళ తేడా వచ్చినా మీరు మేల్కొని నన్ను కట్ చేసే లోపల వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. కాబట్టి అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు యాంకరింగ్ చేస్తున్నటువంటి కొమ్మినేని గారికి చివరకు ఆ సంస్థకి ఆపాదించేసి చేయడం అనేది దుందురుగు చర్య. ఇక్కడ ఇష్యూ కన్నా టార్గెట్ కనిపిస్తోంది. సాక్షి ఎవరిది? వైఎస్ భారతి గారి నాయకత్వంలో అటువంటి పత్రిక, మీడియా. వారి భర్త జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎవరు? మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. దానికి ప్రయారిటీ చేస్తున్నారు. అందువల్ల పార్టీ నాయకులు పోయి సాక్షి కార్యాలయాల ముందు ఆందోళన చేసినారు. ఇక్కడ పొలిటికల్ టార్గెట్ ప్రధానంగా కనిపిస్తుంది తప్ప ఇష్యూ టార్గెట్ కనిపించలేదు. ఇప్పుడు ఆ కృష్ణరాజు అనేది తప్పు చేసినాడు, కొమ్మినేని గారు మానిటరింగ్ ఉన్నారు. అయితే నాలాంటి వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఆ టాపిక్ అదుపు తప్పుతున్నప్పుడు నివారించాలి. ఇది ఇప్పుడు సందర్భం కాదని చెప్పుంటే బాగుండేది. అక్కడ బ్యాలెన్స్ తప్ప ఎక్కడ కొమ్మినేని గారు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఈ విషయం సుప్రీంకోర్టే చెప్పింది. ఆయనకి నేరాలను ఆపాదించాల్సిన అవసరం లేదని చెప్పింది. అందువల్లనే ఆయన బెయిల్ ఇచ్చారు. మళ్ళీ కండిషన్స్ పెడితే అది రొటీన్గా జరిగే ప్రక్రియ. ఇక్కడ కొమ్మినేని గారి పాత్రే పట్లే కోర్టులు భిన్నమైన అభిప్రాయం చెప్పినప్పుడు, ఆయన డిబేట్లు పెట్టుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా సంస్థకి ఏం సంబంధం? కాబట్టి సిబ్బంది పిలుస్తారు, కోఆర్డినేటర్ చేస్తారు, ఇంకా దానిపైన అసోసియేట్ ఎడిటర్లు, సిఇఓలు ఇంతమంది ఉంటారు. వీళ్ళేరికి డైరెక్ట్గా సంస్థను ఆపాదించారు. అంటే సాక్షి అంటేనే భారతి గారు, భర్త జగన్ గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కనిపిస్తోంది. అందుకని సాక్షిని మూడో ముద్దాయిగా, అంటే కుట్రదారుడుగా, అంటే సాక్షి యాజమాన్యం కృష్ణరాజు గారిని పురమాయించి నువ్వు ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడమని చెప్పి కొమ్మినేని గారు ప్రోత్సహించి ఇట్లా చేస్తారా? ఒక పత్రిక యాజమాన్యం అవసరం వచ్చింది వాళ్ళకి? ఆయనతో అలా మాట్లాడిస్తే వాళ్ళకి వచ్చి పైవచ్చు ఏదన్నా ఆరోపణలు చేయించాలన్న అసహజమైన ఆరోపణలు దీన్ని ఎవరు అంగీకరించారు? మనం కూడా ఎవరు ఆయన ఆరోపణలు సందర్భం కాదు, ఆరోపణ కూడా కరెక్ట్ కాదు. కానీ సాక్షి యాజమాన్యానికి దీన్ని ఆపాదించడమే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. కొమ్మినేని గారి విషయంలో అలాంటి తీర్పు వచ్చిన తర్వాత సాక్షికి అంతకు భిన్నంగా వస్తుంది అనుకోండి. కానీ ఖచ్చితంగా ఇది సాక్షికి బిగ్ రిలీఫ్, ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. ప్రభుత్వం ఇంకనైనా ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది.